గెలిచిన వాళ్ళకంటే కూడా గెలిచిన వాళ్ళ స్టోరీస్ చాలా బాగుంటాయండి. ఎందుకంటే గెలిచిన వాడికి అన్నీ కలిసొచ్చాయి, కంఫర్ట్‌గా ఉన్నాయి. అందుకే గెలిచాడు అనుకుంటాం. గెలిచిన వాడు మాత్రం ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఆ ఇబ్బందులు, బాధల్ని ఎలా ఓవర్‌కమ్ చేశాడు, ఆ ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడు, ఆ ఓటమి ఏం నేర్పింది అంటే మనం కూడా భయపడతాం కదండీ! అసలు ముందు ట్రై చేయడానికే భయపడతాం. ఎందుకు ఓడిపోతామేమో అని. కొంతమంది ఓడిపోయిన తర్వాత ఇక అంతే అక్కడే ఆగిపోతారు, జీరో అయిపోతారు కదండి. ఇలాంటివి బాగుంటాయని చెప్పి అంటే రీసెంట్గా నేను కూడా ఒక చోట చదివానండి. ఆ చదివిన దాన్ని మీకు కాస్త కాస్త నా మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని. మీరు చదివి ఉంటే సంతోషం, కానీ నాకు అర్థమైన పద్ధతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా కొన్ని అనుకుంటాం, అనుకున్నవి అన్నీ జరగవు కదండి. సరే, అది ఒక రేంజ్, కానీ గట్టిగా ట్రై చేస్తాం. అక్కడ ఓడిపోతే, అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే పరువు ప్రతిష్ట పోతే, అయినా కానీ ఆగకుండా ఆ ఓటమిలో పాఠాలు నేర్చుకొని ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే పొందాలి అనే రూల్ ఒకటి ఉంది కదా. ఆ పాలసీని వంట పట్టించుకొని ముందుకెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి స్టోరీస్ కొంచెం చెప్పుకుందామండి. నెంబర్ 1 వచ్చి ఆనంద్ మహేంద్ర. ఇక ప్రత్యేకంగా ఆనంద్ మహేంద్ర గురించి చెప్పక్కర్లేదు. మహేంద్ర గ్రూప్ ఎలా ఉంది, మహేంద్ర షేర్ ఎలా ఉంది మీకు తెలుసు కదండి. వీళ్ళు ఫోర్డ్ కంపెనీతో ఒకప్పుడు టైఅప్ అయ్యారట. టైఅప్ అయ్యి ఎస్కార్ట్ అనే కారు ఒకటి తయారు చేశారండి. మనలో చాలామందికి తెలియదు, మోడల్ కూడా చూసుండడం, మీరు చూడండి. తయారు చేశారు. ఫోర్డ్ అంటే ఎంత పెద్ద కంపెనీ. అమెరికాలో ఆటోమొబైల్ స్టార్ట్ చేసిందే ఫోర్డ్ అండి. కానీ ఇప్పుడంటే కనబట్టలేదు, కానీ వాళ్ళు చేసిన పిచ్చి పనుల వల్ల. మరి ఆ కారు ఫెయిల్ అయిందండి. అది నాణ్యత కావచ్చు, డిజైన్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, ఇక్కడ ఫెయిల్ అయ్యింది. ఫోర్డ్ కంపెనీతో ఒప్పందం కూడా రద్దయిపోయిందండి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక కారు కొత్తగా లాంచ్ చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తారో తెలుసా. మరి ఇన్వెస్ట్మెంట్ అంతా జీరో అయిపోయినట్టు కదా. ఎంత నష్టం. అది ఇన్వెస్టర్స్ మీద కూడా పడుద్ది, షేర్ మార్కెట్ మీద కూడా పడుద్ది కదా. అప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ ఆ టీంతో మాట్లాడారండి. ఆ డిజైన్ టీం ఉంటుంది కదా, ఎస్కార్ట్ కారు తయారీలో ఉన్న డిజైన్ టీంతో చక్కగా డీటెయిల్డ్గా మాట్లాడి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అంటే డిజైన్ లోపాలు ఏమున్నాయి, ప్రైసింగ్ లోపాలు ఏమున్నాయి, చేసిన పొరపాట్లు ఏంటి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒక్కసారి రివ్యూ చేసుకొని కాస్త మోడర్న్గా ఇద్దాం అనుకున్నాడు. అదే స్కార్పియో. ఇక మహేంద్ర స్కార్పియో గురించి నేను చెప్పక్కర్లేదు. వాళ్ళ ఫ్లాగ్షిప్ మోడల్. మహేంద్ర కంపెనీని నిలబెట్టడం వెనక అంటే జీపు ఇలా ఎలా అయితే ఉన్నాయో, బొలెరో అనుకుంటాం కదా, స్కార్పియో కూడా అంతేనండి. స్కార్పియో అంటే ఈరోజు కొద్దిగా తగ్గితే తగ్గుండొచ్చు, కానీ ఆ రోజు అలా నిలబెట్టింది. సో ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో ఆ ఫెయిల్ అయిన చోటే నేర్చుకున్నాను, పొరపాట్లను సరి చేసుకున్నాను ముఖ్యంగా అని చెప్తాడు ఆనంద్ మహేంద్ర. ఇక రెండోది నిఖిల్ కామత్. జెరోదా గురించి మీకు తెలుసు. జెరోదా కైట్ యాప్ వాడని వాళ్ళు లేరు. స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఈరోజు ఎంత చక్కగా కంఫర్టబుల్గా ట్రేడింగ్ చేసేసుకుంటున్నామంటే జెరోదా. మరి నిఖిల్ కామత్ ఏమైనా గొప్పగా సూపర్గా చదువుకున్నాడా, అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయంటే చూడండి. చిన్నప్పటి నుంచే వ్యాపారం దృక్పథం అనేది ఉండేది. అంటే వ్యాపారం చేయాలనే ఆలోచనలు ఉండేది. ఓల్డ్ మొబైల్ ఫోన్స్ కొని అమ్ముతూ ఉండేవాడండి. కాస్త కలిగిన కుటుంబమే, మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ అమ్మ తిట్టి ఆ ఫోన్లు వగైరా అన్నీ పాడేసి 4 తన్ని శుభ్రంగా చదువుకో బుద్ధిగా అని చెప్తే, అయినా కానీ మనోడు ఏం చేశాడో తెలుసా. అదే ఇదే అన్నట్టు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మొదలెట్టి అక్కడ మెళకువలు ఇవన్నీ వంట పట్టించుకొని జెరోదా స్టార్ట్ చేశాడండి. అంటే అమ్మ తిట్టింది కదా, ఆ ఫోన్ల బిజినెస్ మానేశాం కదా అని చెప్పి అలా లేడు. ఇతను ఒకటి చెప్తాడండి, రోజు కొత్తగా ఆలోచించాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి అని. అంటే కొత్తగా మీన్స్ స్టార్టప్ ఇన్నోవేషన్ అంటాం కదా. ఈ స్టార్టప్ ఐడియాస్ మీద ఆలోచిస్తూ జరిగిన పొరపాట్ల నుంచి నేర్చుకుంటూ ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ వస్తుంది అని నమ్మడమే నా విజయ రహస్యం అంటాడు. అలాగే ఇక బిల్ గేట్స్ అండి. ఇంకా బిల్ గేట్స్ గురించి పెద్దగా నేను చెప్పక్కర్లేదు. పరిచయం చేయదగ్గ మనిషే, పరిచయం చేయన అవసరం లేని క్యారెక్టర్ కదండి ఆయన ఏం చేశాడు తెలుసా. రోడ్డుకు అడ్డంగా సన్నటి కేబుళ్ళు ఉంటే ఆ కేబుళ్ళు అంటే మీద వాహనాలు రోకపోకలు సాగించే వాహనాలను లెక్క పెట్టేది ఒక యాప్ అప్పట్లో తయారు చేశాడండి అమెరికన్ గవర్నమెంట్ కోసం. అంటే ఏం లేదు, ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి ఏంటి అనేది రీడ్ చేయడం కోసం ఒక టెక్నాలజీ, ఒక చిన్నది కనిపెట్టి ట్రాపో డేటా అని దాన్ని పెట్టాడండి. అదే మొదట్లో వాళ్ళ స్టార్టప్. ఎవరిది? బిల్ గేట్స్ స్టార్టప్ అండి. ఆలోచన బాగానే ఉంది, అంతా ఓకే, కానీ పెద్దగా లాభాలు లేక కొన్ని రోజులకి అది మూసేశారండి. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు రావడం ఎంత గొప్ప, కొండెక్కినట్టు కదండి. సీట్ వచ్చింది, కానీ నా స్టార్టప్ ఆలోచనలు ఉన్నాయి, నా ఆలోచనలు నేను సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి బయటకు వచ్చేసాడండి. బయటకు వచ్చేసి మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేశాడు. ఎవరైనా హార్వర్డ్ నుంచి బయటకు వచ్చేస్తే ఎలా చూస్తారు, ఎలా మాట్లాడతారు పేరెంట్స్ కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ.
కానీ అతను ఏం పెట్టుకోలేదు. నాకు ఒక గొప్ప ఆలోచన ఉంది, ఆ ఆలోచనని నేను ఖచ్చితంగా సక్సెస్ చేసుకుంటాను, నాకు భవిష్యత్తు ఉంది అని చెప్పి రిస్క్ తీసుకున్నాడు. అక్కడ రిస్క్ తీసుకున్నాడు. అలాగే ఇంకోటి చెప్తాడండి, నాకున్న గొప్ప లక్షణం ఏంటంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటాను, జెన్యూన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. అది తిట్టుకొని వాళ్ళని, ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళని తిట్టుకొని విమర్శించడం అనేది జరగదు, దాన్ని నేను ఫాలో అవుతాను అని చెప్తాడండి. అది ఆయన నిలబెట్టింది. ఇంక తర్వాత వచ్చి సునీల్ భారతి మిట్టల్ అండి. ఈయనైతే యాక్చువల్గా వీళ్ళ కుటుంబం రాజకీయ కుటుంబం, మిట్టల్ ఫ్యామిలీ. కానీ నేను రాజకీయాల్లోకి రాను, బిజినెస్లోకి వస్తాను అని చెప్పి ముందు సైకిల్ అండి. ఆ రోజులకి అదే గొప్ప. మరి ఇప్పుడు సంబంధించింది కాదు, 50 ఏళ్ల కిందట మాటిది. సైకిల్ తయారీ విడిభాగాలు ఉంటాయి కదండి, స్పేర్ పార్ట్స్. అప్పట్లో ఎవాన్, హీరో ఇలాంటివి ఉండేవి ఆల్రెడీ. కానీ అవేవి పెద్దగా లాభాలు ఏమీ రాలేదు, ఆశించిన సక్సెస్ కూడా రాలేదండి. అలాగని ఏమీ బాధపడుతూ కూర్చోలేదు. ఎక్కడెక్కడైతే ఫెయిల్యూర్స్ వచ్చినాయో అక్కడ అవన్నీ కూడా నేర్చుకున్నాడు. కానీ ఒకప్పుడు జియో వచ్చినప్పుడు ఎయిర్టెల్ పని అయిపోయింది, జియో ఎయిర్టెల్ని మింగేస్తుంది, తొక్కేస్తుంది అని అనుకున్నాం కదండి. ఈయన ఏం చేశాడో మీకు తెలుసు. ఎయిర్టెల్ ఏం చేసింది, ఈరోజు జియో కంటే ముందు పర్ప్లెక్సిటీతో ఒప్పందం చేసుకొని జియో యూజర్లకు ఫ్రీ ఇచ్చాడా లేదా, తర్వాత జియో గూగుల్తో టైఅప్ అయి జెమినీ ఇస్తుంది కదండి. అంటే ఆలోచనలు అలా ఉండాలండి. ఎయిర్టెల్ వచ్చింది, జియో వస్తుందని తెలుసు, 5Gకి వెళ్ళారు, ఎయిర్టెల్ బ్లాక్ అని ఇలాంటివి తీసుకొచ్చారు. ఇక నెట్వర్క్ సమస్యల దగ్గర నుంచి, కస్టమర్ సపోర్ట్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎలా చేశాను అంటే నాకు ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు, ఆ టైంకి కొంత డబ్బు సాయం కూడా చేశారు, జరిగిన ప్రతి పొరపాటుని నేను రివీల్ చేసుకున్నాను అని చెప్తాడండి. ఇంకా ఫైనల్గా అమెజాన్, ఇంక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, జెఫ్ బెజోస్ గురించి ఈయన చాలా విషయాలు చెప్తాడండి. ఈయన జీవితమే ఒక పుస్తకం అన్నట్టు. చదవండి, ఆయన జీవితం గురించి చదివితే చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుర్రాళ్ళతో చదివించండి. మనం యాక్చువల్గా ప్రపంచ కుబేరుల్లో ఒకడు, అపర కుబేరుడు ఇలా అనుకుంటాం కదండి. కానీ ఈయన చేసిన తప్పులేంటి, ఈయన ఫెయిల్యూర్స్ ఏంటి అనేది చాలా తక్కువ మందికి తెలుసండి. చాలా పోగొట్టుకున్నాడు కూడా, టైం పోగొట్టుకున్నాడు, మనీ కూడా పోగొట్టుకున్నాడు. కానీ అవి చాలా ఎలా చెప్తాడంటే మనకు చాలా కన్విన్సింగ్గా చెప్తాడండి. ఈయన ఏమంటాడంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఒకటి ఆపరేషనల్ ఫెయిల్యూర్ అంటాడండి. అంటే తెలిసిన విషయాల్లో చేసే పొరపాటు, అన్నీ మనకు తెలుసు, అది పొరపాటు అని తెలుసు, అది ఆపరేషనల్ ఫెయిల్యూర్ అంటాడండి. అంటే దీన్ని ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, మనకు తెలుస్తున్నాయి కదా అని. రెండోది ఎక్స్పెరిమెంటల్ ఫెయిల్యూర్ అండి. ఎక్స్పెరిమెంటల్ ఫెయిల్యూర్ అంటే ఏదైనా కొత్తది ఒకటి ఆవిష్కరిస్తున్నప్పుడు, కొత్త పరికరమో కొత్త టెక్నాలజీయో ఏదో తెస్తున్నప్పుడు అక్కడ చేసే పొరపాట్లు అంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాడు. ఫైర్ ఫోన్ అని చెప్పి ఒకటి తయారు చేసాం మేము, అప్పట్లో బాగా సక్సెస్ అవుద్దని అనుకున్నాము, కానీ చాలా లాస్ వచ్చింది, సక్సెస్ అవ్వలేదు. కానీ అలాగని అక్కడితో డేలా పడి కూర్చుంటామా, లేదు కదా. ఫైర్ ఫోన్ నుంచి చాలా అనుభవం నేర్చుకున్నాను. ఫైర్ ఫోన్కి డిమాండ్ లేదు, కానీ అందులో కొన్ని ఫీచర్స్ని యాడ్ చేశాక అలెక్సా ఈరోజు ప్రతి ఇంట్లోనూ ఉంది కదండి, మీ అందరికీ తెలుసు కదండి. అలెక్సాకి డిమాండ్ ఉందని తెలుసుకొని అలెక్సాని తీసుకొచ్చాను, అది మామూలు హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయింది అని చెప్తాడండి. అలాగా వీడియో గేమ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాడు ఈయన. ఏం లేదు, ఏదైనా ఒకటి సపోజ్ ఒక వీడియో గేమ్ ఫెయిల్ అయితే రెండో వీడియో గేమ్ ఎలా అయితే రిలీజ్ చేస్తారో అలాగే చూడండి జీవితాన్ని కూడా. ఫెయిల్యూర్స్ అనేవి కామన్గానే ఉంటూ ఉంటాయి, కానీ ఆ ఫెయిల్యూర్ మనకి ఏం నేర్పింది, ఆ ఫెయిల్యూర్లో ఏం నేర్చుకున్నాం, ఫెయిల్యూర్లోంచి కొత్త ఆలోచన ఎలా పుట్టించాం. ఫినిక్స్ అంటాను చూడండి, ఆ బర్డ్ బూడిదలోంచి లేస్తుంది అంటారు కదండి. ఫినిక్స్ బర్డ్ పూర్తిగా కాలిపోతుంది, బూడిదైపోతుంది, బూడిదలో నుంచి మళ్ళీ ఒక బర్డ్గా మళ్ళీ జన్మిస్తుంది అంటాను చూడండి. ఆ స్థాయి కాదు, కానీ ఇలాంటి ఫెయిల్యూర్ స్టోరీస్ అంటే ఫెయిల్యూర్ అయ్యి ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకొని సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ బాగుంటాయని చెప్పి నేను ఇది షేర్ చేస్తున్నాను. మీకు ఏమనిపించిందో కూడా చెప్పండి, దయచేసి మీరు కామెంట్లో చెప్తే నేను షేర్ చేసుకోవడానికి బాగుంటుందండి. ఇలాంటి విషయాలు కూడా షేర్ చేసుకుందామని నా ఆలోచన, అంతకుమించి ఏమీ లేదు. ఒక మంచి సోషల్ కాజ్ కోసం నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా అయితే మాట్లాడుతూ ఉంటానో రెగ్యులర్గా, ఎలాగో మాట్లాడాలి కదండి, అందుకోసం ఏమో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎక్కువ మంది, మా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల చుట్టాల పిల్లలకు ఉపయోగపడతాయి కదా, మీరు మీ పిల్లలకే చెప్పుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో మాకు కూడా చెప్పండి, ఇలా చెప్తే చాలామందికి ఉపయోగపడతాయి కదా అంటారు. ఓకే, నచ్చే వాళ్ళకి నచ్చుతాయి, సంతోషం. ఒక మంచి విషయాన్ని మీ అందరి ముందుకి తీసుకురావాలని కొద్దిగా నా ప్రయత్నం. సో దయచేసి ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.